హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బాంబే రవ్వ ఉప్మా అండి. అదేనండి, తెల్ల రవ్వ ఉప్మా. ఈ ఉప్మా చాలామంది అయితే ఇష్టపడరు. ఇలా చేస్తే తినని వారు కూడా తినేస్తారండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా చేసుకుంటే. ముందుగా అయితే ఒక కప్పుతో బాంబే రవ్వ అయితే తీసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, టమాటో, అల్లం, తాలింపు దినుసులండి, కరివేపాకు. ముందుగా స్టవ్ అయితే వెలిగించి ఒక కళాయి పెట్టుకుని 3 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇవి వేయించుకోవడానికి. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలండి. మూడు గరిటెల ఆయిల్ అయితే పోసాను. ముందుగా అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు అయితే వేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు అయితే ఫ్రై అవనిద్దాం. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అయితే వేసుకోవాలండి. అల్లం కూడా వేస్తున్నాను. తర్వాత టమాటాస్ అయితే వేసుకోవాలి. ఇలా అయితే కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుని కొంచెం అయితే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతోనే వాటర్ పోసుకోవాలండి. 2 కప్పులు వాటర్ అయితే పోసాను. మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇవి మరిగేదాకా అయితే ఉంచుకుని అప్పుడు వేసుకోవాలి రవ్వ. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి. రవ్వ అయితే వేసేస్తాం. కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఉండలు లేకోకుండా. స్టవ్ ఫ్లేమ్ అయితే తగ్గించుకుని పెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా మన ఉప్మా అయితే అయిపోయిందండి. ఇలా చేసుకుంటే తినని వారు కూడా తినేస్తారు. ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను.
బొంబాయి రవ్వ ఉప్మా అయితే అయిపోయిందండి. ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి. ఉప్మా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్.